లకు బెదిరింపులకు గురి చేసిన క్యూ న్యూస్ కి సమాచారం ఇవ్వండి. క్యూ న్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూ న్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534996. నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే మంచిగా ఇంటి ముంగట రథాల ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టి పిండి వంటలు చేసుకొని కుటుంబం అంతా కలిసి జరుపుకునే సంవత్సరంలో జరిగే మొట్టమొదటి పండుగ. మీరు మీ కుటుంబ సభ్యులతో మంచిగా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ, ఇక నిన్న రిపోర్టర్ల అరెస్టు పర్వం కొనసాగింది. వ్యక్తిత్వ హననం చేశారు. రాజకీయ నాయకుల తర్వాత ఐఏఎస్ల వ్యక్తిత్వ హననం చేశారని చెప్పేసి ఒక సిట్ కమిషనర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్ నిన్న నైట్ నుంచి అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. నిన్న రాత్రి మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచినటువంటి పరిస్థితి. మొత్తం మీద వాళ్ళకి బెయిల్ మంజూరైంది. అవన్నీ బెయిలబుల్ సెక్షన్స్ అని చెప్పేసి నిన్న వాళ్ళ రిమాండ్ను తిరస్కరించడం జరిగింది. సో ఇట్లా దీనికి సంబంధించి సిపి సజ్జనార్ గారు మాట్లాడారు, ఇటు రిపోర్టర్స్ మాట్లాడారు. ఇలా నిన్న అరెస్ట్ల పర్వం రిపోర్టర్లది, ఇంకా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళపైన కూడా కేసు చేయడం జరిగింది, ఇంకొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి. సో మిత్రులారా, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఒకసారి మార్నింగ్ న్యూస్ మిత్రులందరూ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరింత మందికి చేరే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రిపోర్టర్ల అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంది? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. అప్పుడే చెప్పిన, నేను వార్తా కథనం బయటికి రాగానే చెప్పిన. అందరూ ఇంత పొడుగు స్టోరీలు చేసిర్రు. వాళ్ళట్లా, వాళ్ళిట్లా, వీళ్ళిట్లా, వాళ్ళట్లా అని. లేని దానికంతా మసాలా పూసి చేసిర్రు. నేను అప్పుడే చెప్పిన, మీ దగ్గర ఏమన్నా వీడియోస్ ఎవిడెన్స్ ఉంటే, మీ దగ్గర ఏమన్నా సాక్ష్యం ఉంటే బయట పెట్టండి. వీడియో చేయడం ఎందుకు, తర్వాత ప్రైవేట్లో పెట్టడం ఎందుకు? నేను ఎన్టీ వాళ్ళు క్షమాపణ చెప్తున్నట్టు ఒక వీడియో రిలీజ్ చేసిర్రు. వీడియో చేయడం ఎందుకు, దాన్ని మళ్ళీ క్షమాపణ అపాలజీ కొడుతున్నట్టు వీడియో చేయడం దేనికి? సాక్ష్యాలు ఉంటే బయట పెట్టుర్రు. ఇక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పండగ చేసుకున్నారు. పేర్లు పెట్టేసిర్రు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పలానా పేరు వీళ్ళిద్దరు కాడ కలుసుకున్నారు, వీళ్ళిద్దరు కాదు, వీళ్ళిద్దరికి ఇది అని చెప్పేసి దగ్గరుండి చూసినట్టే చెప్పిర్రు. ఏమైంది? అర్ధరాత్రి బ్యాంకాక్ పారిపోతున్నాం అని చెప్పేసి, పట్టుకున్నామని చెప్పేసి సజ్జనార్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నేను ఏమంటున్నా, ఇటువంటివి ఆరోపణలు చేసే ముందు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చేయండి. సాక్ష్యాలున్నా బయట పెట్టే దమ్ముంటే చేయండి. కానీ ఉత్తుతానే బట్టగాల్చి మీద ఎత్తామంటే ఎవరు కూడా వాడే పరిస్థితి ఉండదు. ఇక దాన్ని ఆసరా చేసుకొని యూట్యూబ్ ఛానల్ అయితే ఇక ఇష్టం వచ్చినట్టు వాళ్ళ లైక్ల కోసం, వాళ్ళ షేర్ల కోసం, వాళ్ళ వ్యూస్ కోసం ఇష్టం ఉన్నట్టు మాట్లాడినటువంటి పరిస్థితి. ఏమైంది చెప్పిర్రు ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీని మీద ఒక విచారణ జరపాల్సిందే, ఇది ఎట్లొచ్చిందని చెప్పేసి విచారణ జరపాల్సిందే అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఇంకో దిక్కు దీన్ని మళ్ళా ఎట్లా రాసుకొచ్చిరంటే, ఓ ముఖ్య నేత ఇదంతా చేపిస్తున్నాడు, ఓ ముఖ్య నేత అనుసంధానంలోనే మంత్రులను పొమ్మన లేకుండా పొగబెడుతున్నాడు, తనకిష్టం లేని మంత్రులకు పొమ్మన లేకుండా పొగబెడుతున్నాడు అని చెప్పేసి ఇంకో కథనాలు రాసుకొచ్చినాయి. ఇక వీళ్ళకేదో మొత్తం డీప్ ఎనాలిసిస్ చేసి ఇదే జరుగుతుంది, ఇట్నే ఉన్నది అన్నట్టు ఇంకా కొన్ని రాసుకొచ్చినాయి. సో మొత్తం మీద ఏమైంది? అసలు దీని వెనుక ఏ రాజకీయ కోణం ఉన్నది, అలాగే అసలు ఇన్పుట్స్ ఎట్లొచ్చినాయి, దేని ఆధారంగా తీసుకొని ఈ స్టోరీ వేసిర్రు అని చెప్పేసి దర్యాప్తు చేపట్టిరు. దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎఫ్ఐఆర్ అయ్యింది. దీనికంటే ముందు, ఈ ఎన్టీవీ కంటే ముందు ఇంకో టీవీ రాజ్
మరి వాళ్ళు షాడో సీఎం, సచివాలయంలో షాడో సీఎం అని చెప్పేసి ముందుగా అసలు మొదలు పెట్టిందే వాళ్ళు, వీటి అన్నిటికీ ఆజ్యం పోసిందే వాళ్ళు. మరి వాళ్ళ మీద కూడా కేసు కావాలి కదా. అక్కడ షాడో సీఎం తర్వాత ఇక్కడ మంత్రులది. సో మొత్తం మీద అయితే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ మీద కేసు, తర్వాత కొంతమంది రిపోర్టర్ల అరెస్టు ఇట్లా కొనసాగింది. మిత్రులారా, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రిపోర్టర్ల అరెస్ట్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? అట్లా రిపోర్టర్లు చేయాల్సింది, మీరు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారా, రిపోర్టర్లకు మద్దతు ఇస్తున్నారా, ఎవరికి మద్దతు ఇస్తున్నారు? మీ మద్దతును ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే దీని మీద ఒక ఓటింగ్ పెట్టు. మీరు రిపోర్టర్లకు మద్దతు ఇస్తున్నారా లేదంటే గవర్నమెంట్కు మద్దతు ఇస్తున్నారా అనేది మీ అభిప్రాయాన్ని ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మిత్రులారా. మీరు రిపోర్టర్లకు మద్దతు ఇస్తున్నారా లేదంటే గవర్నమెంట్కు మద్దతు ఇస్తున్నారా, పోలీసు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారా? ఈ నిన్న జరిగిన ఎపిసోడ్లో మీరు పోలీసు వాళ్ళకు సపోర్ట్గా ఉంటారా, రిపోర్టర్లకు మద్దతు ఇస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎవరి వైపు మీరు ఉంటారు అనేది. జరిగిన మొత్తం ఎపిసోడ్లో ఆ తప్పు రిపోర్టర్లదా లేకపోతే రిపోర్టర్లు నిజంగానే అట్లా చేసిరా అనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రిపోర్టర్లు పోలీసు వాళ్ళకే పోలీసు వాళ్ళదే గుడ్ జాబ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు బాలరాజు గారు. పోలీసు వాళ్ళకే మద్దతు ఇస్తున్నారంట. ఎందుకంటే రిపోర్టర్లు వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇంకొక గౌడు పోలీసు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. K4J అంట మేము పోలీసు వాళ్ళకే మద్దతు ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వి సపోర్ట్ పోలీస్ అని చెప్పేసి ఇంకో గౌడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మిత్రులారా, మీ సపోర్టు పోలీసు వాళ్ళకా లేకపోతే రిపోర్టర్లకా అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇంకో నిమిషం టైం తీసుకొని ఒకసారి కామెంట్ చేయండి. శ్యామల ఫిట్నెస్ అంట సూపర్ పోలీస్. సో ఇక్కడ పోలీసు వాళ్ళకే మద్దతు పెరుగుతున్నట్టుగా అనిపిస్తున్నది. ఎందుకంటే కామెంట్స్ అంతా మేము పోలీసు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఇక నిన్న సిపి సజ్జనార్ గారు అయితే పట్టుకొస్తాం, ఎత్తుకొస్తాం, ఎక్కడున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పటి ఎమర్జెన్సీ గిట్లుంటే మీరు బయట ఇట్లా తిరిగే వాళ్ళ, ఇట్లా మాట్లాడే వాళ్ళ, ఇదేందండి అని చెప్పేసి పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగిన మొత్తం ఎపిసోడ్లో నేను ముందుగా నుంచి చెప్తున్నా, అరే మధు అని చెప్పేసి మీకెట్లా తెలుసురా అని కూడా మీరు అడగొచ్చు. ఇప్పుడు ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే, ఏమన్నా వాస్తవాలు ఉంటే బయట పెట్టండి. మళ్ళా స్టోరీ చేయడం ఎందుకు, దాన్ని ప్రైవేట్లో పెట్టడం ఎందుకు, దాన్ని సారీ చెప్పడం ఎందుకు? ఇక దాన్ని యూట్యూబ్ ఛానళ్ళు పలానా ఆయననే, పలానా కాన్నే అని చెప్పేసి దాన్ని మొత్తం దగ్గరుండి కళ్ళన్నీ తెరుచుకొని చూసినట్టు స్టోరీలు చేయడం ఎందుకు? పోలీస్ అన్ని విషయాల్లో ఇలానే రెస్పాండ్ అవ్వాలి కదా. అది కూడా వాస్తవమే, జర్నలిస్ట్ అది కూడా వాస్తవమే. ఇప్పుడు గతంలో ఎవరు కొండా సురేఖ గారు కేటీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. పలానా ఆమెతోని అని చెప్పేసి సంబంధాలు ఉన్నాయంట అని చెప్పేసి, అందుకే డైవర్స్ అయినాయట అని చెప్పేసి కొండా సురేఖ గారు మాట్లాడినప్పుడు కూడా ఇట్లనే యాక్షన్ తీసుకుంటే బాగుండేది. అక్కడ కూడా ఒక మహిళనే కదా. సో పోలీసు వాళ్ళు ఎక్కడైనా కూడా మహిళలకు అన్యాయం జరిగితే, మహిళల వ్యక్తిత్వ హననం జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. నిన్న హరీష్ రావు గారు అదే మాట్లాడుతున్నారు. మరి అప్పుడేటి వేయండి,
మీ రూల్స్, మీ లా, మీ పోలీసు పద్ధతి అప్పుడేమైంది? ఇప్పుడే అర్ధరాత్రి ఇంకా నేను ఒక జర్నలిస్టు ఆయన భుజం మీద ఇట్లా చేసి పట్టుకొని రావడం జరిగింది. సో దాన్ని ఖండిద్దాం, వీళ్ళు ప్రవర్తించిన తీరును ఖండిద్దాం. దేవి ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చాలా ఇబ్బంది పెట్టిరంట. సో పోలీసు వాళ్ళ తీరును ఖండిద్దాం, వాళ్ళు ప్రవర్తించిన తీరును ఖండిద్దాం. పోలీసు వాళ్ళు అన్ని విషయాలలో ఇట్లనే చర్యలు తీసుకోవాలి. దాని గురించి మాట్లాడదాం. అంతే పెట్టి పైన పోలీస్ కింద జర్నలిస్ట్. ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా, మీరు పోలీసు వాళ్ళకి సపోర్ట్ ఇస్తారా, జర్నలిస్టులకు సపోర్ట్ ఇస్తారా? ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన 12 సంవత్సరాలలో మీడియా జర్నలిస్ట్, వర్కింగ్ జర్నలిస్టు, ఆ శాటిలైట్ మీడియా జర్నలిస్టుల అరెస్ట్లు అయితే ఇక్కడ జరగలేదు. యూట్యూబ్ వాళ్ళే జరిగితే జరిగినాయేమో కానీ శాటిలైట్ మీడియా వాళ్ళ అయితే జరగలేదు. సో ఒకసారి మీ కామెంట్ చేయండి, మీరు పోలీసు వాళ్ళకు సపోర్ట్ ఇస్తారా లేదంటే జర్నలిస్టులకు సపోర్ట్ ఇస్తారా? మీ సపోర్ట్ ఎవరికి, మీ మద్దతు ఎవరికి? ఈ మొత్తం జరిగిన ఎపిసోడులో పోలీసు వాళ్ళ వైపు న్యాయం ఉన్నదా లేదంటే రిపోర్టర్ల వైపు న్యాయం ఉన్నదా అనేది ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా, మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇక్కడ అందరు కామెంట్లు చేసిన వాళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళకే సపోర్ట్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఇట్లా అయిపోయింది మీడియా సంస్థ పని. ఒకసారి అట్నే మన వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎవరికి, పోలీసు వాళ్ళకి సపోర్ట్ ఇస్తారా లేదంటే ఇక వెంకటరెడ్డి గారు అయితే, మంత్రి వెంకటరెడ్డి గారు అయితే కన్నీళ్ళు తీసిండు, ఇక నాకు ఇంతే విషయం ఇచ్చి సంపూర్ణ నాయన, ఇక నన్ను బతకనియరని చెప్పేసి కన్నీళ్ళు తీసినటువంటి పరిస్థితి. మరి వీళ్ళకు ఇన్పుట్ ఎవరు ఇచ్చిర్రు? ఈ సమాచారం అంతా మీడియా దాకా ఎట్లా పోయింది? దీని వెనుక ఏమన్నా రాజకీయ శక్తి ఉన్నదా, రాజకీయ కోణం ఉన్నదా? ఎవరైనా రాజకీయ నాయకుడు కావాలనే చేసిర్రా? ఇది మళ్ళీ రాజకీయ నాయకుడు అంటే ఒక కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేత అని చెప్పేసి దాన్ని మళ్ళా ముఖ్యమంత్రి గారికి రుద్దినటువంటి పరిస్థితి. ఇలా మంత్రులకు పడకనే ముఖ్యమంత్రి గారే స్వయంగా పొమ్మన లేకుండా పొగబెట్టిర్రు. కొంతమంది మంత్రులను ఎల్లగొట్టే కుట్రలో భాగమే ఇది అని చెప్పేసి ఇంకో వార్త పుట్టుకొచ్చింది. సో ఒకసారి అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ సపోర్ట్ ఎవరికి అనేది. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం మిత్రులారా. ముందుగాల వెలుగు దినపత్రికను చూసుకుందాం. మహిళా ఐఏఎస్లపై అసభ్య కథనాల కేసులో సిట్ యాక్షన్. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్ సుధీర్ అరెస్ట్. రమేష్ బ్యాంకాక్ వెళ్తుండగా ఎయిర్పోర్ట్లో పట్టుకున్న పోలీసులు. మరో రిపోర్టర్ పరిపూర్ణాచారిని విచారించి నోటీసులు. రిపోర్టర్ల ఇండ్లు, ఎన్టీవీ ఆఫీసులో సోదాలు. పరారీలో ఉన్న యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధుల కోసం గాలింపు. మహిళా ఐఏఎస్ పై అసభ్య కథనాల కేసులో సిట్ యాక్షన్ మొదలుపెట్టింది. ఆ కథనాన్ని ప్రసారం చేసిన ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, ఆ ఛానల్ సెక్రటేరియట్ రిపోర్టర్ సుధీర్ను బుధవారం అరెస్ట్ చేసింది. ఇదే ఛానల్కు చెందిన పొలిటికల్ బ్యూరో రిపోర్టర్ పరిపూర్ణాచారిని విచారించి నోటీసులు అందజేసింది. దొంతు రమేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్తుండగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సిట్ దర్యాప్తులోకి తీసుకొని బషీర్బాగ్లోని సిసిఎస్కు తరలించింది. అంతకుముందు ఇమిగ్రేషన్ అధికారులకు ట్రావెలింగ్ స్టాంపు మెమో జారీ చేయగా దొంతు రమేష్ను ఎయిర్పోర్ట్ చేరుకున్న వెంటనే సిట్ ఇమిగ్రేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక చూడు, అంతకుముందే ఇమిగ్రేషన్ అధికారులకు ట్రావెల్ స్టాంపింగ్కు మెమో జారీ చేసిరట. ఇక మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత సుధీర్, పరిపూర్ణాచార్ ఇండ్లలో సోదాలు చేసి పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని సిసిఎస్కు తరలించారు. అంత ముందుకే ట్రావెల్ వాళ్ళకు సమాచారం ఇచ్చిపెట్టిరట, వీళ్ళెటన్నా ఓగల్లా
చూడురే అని చెప్పేసి. సో అట్లా బ్యాంకాక్ వెళ్తుంటే ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ గారు బ్యాంకాక్ వెళ్తుందామని చెప్పేసి కుటుంబ సభ్యులతో వెళ్తుంటే అక్కడ పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే వాళ్ళు వెళ్ళి పట్టుకోవడం జరిగింది. ఇంకో ఇద్దరిని కూడా విచారించిరట. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దొంతు రమేష్ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు ఇక ఇన్పుట్ ఎడిటర్ని మిగతా వాళ్ళని రిపోర్టర్స్ని కూడా ముగ్గురిని మొత్తం నిన్న అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక అన్న ఏమంటున్నాడంటే దొంతు రమేష్ గారు ఏమంటున్నారంటే నేను కుటుంబ సభ్యులతోని బ్యాంకాక్ వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పేసి ఇన్పుట్ ఎడిటర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మహిళలను కించపరిస్తే సహించం, ఆధారం లేకుండా వార్తలు రాస్తారా సిపి సజ్జనార్ అంటున్నారు. తప్పు చేయకుంటే భయం ఎందుకు, విచారణకు వస్తామని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దొంతు రమేష్ బ్యాంకాక్ పారిపోతుంటే పట్టుకున్నాం. ఎన్టీవీ సీఈఓ విచారణకు ఎందుకు రాలేదు, ఆయన ఎక్కడున్నా పట్టుకొస్తామని హెచ్చరిక. మహిళా ఆఫీసర్లను కించపరిస్తే సహించేది లేదని సిపి సజ్జనార్ హెచ్చరించారు. ఆధారాలు లేకుండా మహిళా అధికారులపై నిందలు వేస్తూ వార్తలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. అసత్య కథనాలతో అధికారుల వ్యక్తిత్వ ప్రతిష్టను దెబ్బతీయడం ఆందోళనకరమన్నారు. బుధవారం నుమాయిన్స్ ఎగ్జిబిషన్లో పోలీసు స్టాల్ను ప్రారంభించిన తర్వాత మీడియాతో సజ్జనార్ మాట్లాడారు. ఏమని మాట్లాడిందంటే ఆధారాలు లేకుండా వార్తలు వేస్తారా, ఆధారాలు లేకుండా వార్తలు ఎట్లా వేస్తారు, తర్వాత మీకు తప్పు చేయకపోతే భయం ఎందుకు, మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పేసి సిపి సజ్జనారు మీరు ఎక్కడున్నా పట్టుకొస్తాం, అట్లా బుక్లో ఉంది, అట్లా రూల్లో ఉంది, నోటీసులు ఇవ్వచ్చుగా అంటే సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోతున్నారు కదా మరి వాళ్ళు. అందుకోసం అని చెప్పేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొస్తాం అంటే ఎమర్జెన్సీ పాలన కొనసాగిస్తున్నారంటే ఎమర్జెన్సీ ఉంటే గిట్టనే ఉండునా, మీరంతా గిట్లా బయట తిరిగేవారా? ఎమర్జెన్సీ ఉంటే మహిళలను ఎవరన్నా కించపరిచినట్టు రాతలు రాసినా మహిళల విషయంలో సహించేది లేదని చెప్పేసి నిన్న సిపి సజ్జనార్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి. ఎన్నికల్లో హామీ ఇచ్చామని 100 కుక్కలను చంపినరు. ఎవరిని ఎన్నికల్లో హామీ ఇచ్చిరని చెప్పేసి 100 కుక్కలను చంపిరట. వీళ్ళదో బాధ. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో 5 సర్పంచ్ల నిర్వాహకం. ఈ నెల 9న విషప్రయోగం ద్వారా కుక్కల హతం. ఆయా గ్రామాల శివార్లో జేసీబీ సాయంతో రాత్రికి రాత్రే ఖననం. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతినిధి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు. 3 గ్రామాల్లో 244 కుక్కల కబేరాల వెలికితీత. 5 సర్పంచ్లపై కేసు నమోదు. తమను గెలిపిస్తే కుక్కల బెడద తీరుస్తామంటూ పంచాయతీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులు గెలిచాక వాటిని చంపేశారు. విషాహారం ద్వారా 5 గ్రామాల్లో సుమారు 500 కుక్కలను చంపించి గుట్టు చప్పుడు కాకుండా గోతులు తీసి పాతిపెట్టారు. ఓ జంతు సంరక్షకుని ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏమైంది, సర్పంచి ఎన్నికలలోకి వెళ్తే మీకు కుక్కల బెడద లేకుండా లేస్తామని చెప్పేసి ఎన్నికలలో హామీ ఇచ్చిరట. హామీ ఇచ్చేసరికి ఏమైంది, ఇక మరి గెలిచిరు, ఓట్లు వేసిరు, గెలిచిన తర్వాత వాళ్ళ మరి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కదా. ఇంత ఈ కమిట్మెంటు గెలిచిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు, వీళ్ళకి ఈ పై స్థాయి వాళ్ళకు ఉంటే బాగానే ఉండు, కానీ సర్పంచులు కుక్కలు చంపే కాడ వీళ్ళ కమిట్మెంట్ను రుజువు చేసుకున్నారు. ఏమైంది, ఆఖరికి కేసు నమోదు అయిందట. గెలిచి 3 శుక్రవారాలు కాలే, కేసు బుక్ అయిందట. 500 కుక్కలను చంపిరట. ఇది తప్పు. 500 కుక్కలు అంటే మామూలు ముచ్చట కాదు. ఇప్పుడు మన కోసం దాన్ని ఏమన్నా ఉంటే ఓ బోన్లో పెట్టుర్రి, దానికి ఇంత రోజుకింత అన్నం పెట్టుర్రి, అవి కూడా బతకాలి కదా. సో వాటిని చంపే హక్కు కూడా మనకు లేదు కదా. వాటికి ఆల్టర్నేట్గా వాటిని చంపకుండా వాటి నుంచి మనుషులకు ఏ విధంగా ప్రమాదం జరగకుండా చూసుకోవాలనేది ఆ ప్లాన్ చేయండి. చంపితేనే ప్లాన్ అంటే ఇక మీరేం చేసేది అందరూ చేస్తారు ఆ పని. ఇక మీరు సర్పంచ్ గెలిపించి ఇక మిమ్మల్ని కుక్కలు చంపటానికేనా మిమ్మల్ని సర్పంచ్ గెలిపించింది? ఇక కుక్కలు చంపేటోళ్ళు ఎవ్వరు లేరు, ఇక అందుకోసం అని చెప్పేసి మిమ్మల్ని సర్పంచ్ చేసి కుక్కలను చంపించిరా? అది కాదు, వాటిని బతికిస్తూనే వాటి ప్రమాదాల నుండి
ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలి అగో ఆ ప్లాన్ చేసేది ఉంటుంది. అది తెలివి కళ్ళ ప్లాను. కానీ 500 కుక్కలను చంపుతారంటే ఇదేమన్నా పద్ధతేనా? ఎవడిచ్చిండు మీకు ఈ హక్కు? అవి కూడా జీవులే కదా. మన స్వేచ్ఛ కోసం ఇంకో జీవి ప్రాణం తీయొద్దు కదా. సో 500 కుక్కలను చంపితే ఓ జంతు సంరక్షకుని ఫిర్యాదుతోని కేసు నమోదయ్యిందంట. అయిపోయి ఇగో ఇట్లా నడుతుంది ఊళ్ళ కేసులు. ఇగో ఇంత కమిట్మెంట్, ఇంత శుద్ధి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు ఉంటే బాగుండు. గెలిచిన వెంటనే హామీలను నెరవేరుస్తామంటే బాగుండు. 2 ఏళ్ళు అవుతుంది, 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు, ఇప్పటికి లేదు. రోజుకో కొత్త ముచ్చట తీస్తున్నారు, రోజుకో కొత్త ఆల్టర్నేటివ్ డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మహిళలకు 2500 ఇస్తామన్నారు ఇయ్యలే, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ఇయ్యలే, స్కూటీలు ఇస్తామన్నారు ఇయ్యలే, తులం బంగారం ఇస్తామన్నారు ఇయ్యలే. చాలా హామీలు ఉన్నాయి కదా. వీళ్ళు ఏ హామీలు తీర్చలేదు. 420 హామీలు చెప్పిరు. ఏం చెప్పిరు? కామారెడ్డిలా బీసీ డిక్లరేషన్ అన్నారు, ఏమైంది? మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో 31, 38 అంటున్నారు. ఇదేం పద్ధతి? సో వీళ్ళు పైనున్నోళ్ళు ఇట్లా ఈ కమిట్మెంట్తో పని చేస్తే బాగుండు. సింగపూర్ పాస్పోర్ట్ ప్రపంచంలోనే పవర్ఫుల్ ఆట ఇది. భారత్ పాస్పోర్టుకు 80వ ర్యాంకు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ విడుదల. వీసా ఆన్ అరైవల్ విధానంలో ఇండియన్లకు 50 దేశాలకు వెళ్ళొచ్చు. వీసా ఆన్ అరైవల్ విధానంలో ఇండియన్లు 50 దేశాలకు వెళ్ళొచ్చట. ప్రపంచంలోనే పవర్ఫుల్ వీసా ఏంటంటే సింగపూర్ అట. అది సింగపూర్ పాస్పోర్ట్ అట. ఇగో చూడరు పాపం. ట్రైన్ పై పడిన క్రేన్, 30 మంది మృతి. ట్రైన్ మీద ఇగో ఇట్లా బిడిసి కడుతుంటే ఈ క్రేన్ కూలి ట్రైన్ మీద పడ్డది. థాయిలాండ్లో ఘోర ప్రమాదం. క్రేన్ పడటంతో పట్టాలు తప్పిన బోగీలు. చైనా థాయిలాండ్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పనులు జరుగుతుండగా ఘటన. మంటలు చెలరేగడంతో భారీగా ప్రాణ నష్టం. పైన బిడిసి కడుతున్నారు, కిందికెళ్ళి ట్రైన్ పోతుంది. ఆ క్రేన్ తెగి దాని మీద ట్రైన్ మీద పడ్డది. ఇంత దాంతో పట్టాలు తప్పింది, మంటలు వచ్చేసినాయి. దాదాపు 30 మంది చచ్చిపోయారట. భారీగా నష్టం జరిగింది. అమెరికాతో కలవడం అమెరికాతోని కలవం, మేము డెన్మార్క్తోనే ఉంటామంటున్నారు. గ్రీన్లాండ్ పదాన్ని నీల్సన్ ప్రకటన. నీల్సన్ ఎవరో తెలియదు, ఇది ఆయనకే పెద్ద సమస్య అవుతుంది అని చెప్పేసి ట్రంప్ అంటున్నారు. గ్రీన్లాండ్ ప్రధాని ఏమంటున్నారు అంటే మేము అమెరికాతో కలవం, డెన్మార్క్తోనే ఉంటాం అంటున్నాడు. ఈ ట్రంప్ ఏమంటున్నాడు అంటే నీల్సన్ ఎవరో తెలియదు. నీల్సన్ ఎవరో మాకు తెలియదయా. ఒకవేళ డెన్మార్క్తో ఉంటే అది ఆయనకే ప్రమాదం. ఉంటే ఎవరితో ఉండాలి? అమెరికాతో ఉండాలి. చేతి ఎవరితో సోపత్ చేయాలంటే ట్రంప్తో చేయాలి. ఎవరిని సంతోష పెట్టాలి? ట్రంప్ను సంతోష పెట్టాలి. రైట్. మేడిగడ్డ తమిళిహెట్టి కాంబినేషన్ సమాంతరంగా పనులు చేపట్టాలని సర్కారు నిర్ణయం. బ్యారేజ్ రిపేర్లకు వేగంగా కసరత్తు. ఆఫ్రికీ బాధ్యతలు 2 వారాల్లో పనులు షురూ చేసే ఛాన్స్. అదే సమయంలో తమిళిహెట్టి డిపిఆర్ పనులు. ఆ 2 బ్యారేజీల నుంచి నీళ్లను తీసుకెళ్లేందుకు చర్యలు. కాళేశ్వరం 30 టీఎంసీ పనులపైన ముందుకే. హైదరాబాద్ ఇండస్ట్రీలు తాగునీటి అవసరాలకు వాడుకునేందుకు వీలు. 10-15 రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు. మేడిగడ్డ రిపేర్లపై ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తున్నది. దాంతోపాటు ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు వద్ద బ్యారేజ్ను కూడా వీలైనంత త్వరగా నిర్మించాలని అడుగులు వేస్తున్నది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు, అటు తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకెళ్లాలి. కాబట్టి ఆ రెండింటి కాంబినేషన్లో గోదావరి ప్రాణహిత జలాలను వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ కోసం డిజైన్లు తయారు చేసేందుకు ఆఫ్రికా కన్సల్టెన్సీ సంస్థలకే పనులు అప్పగిస్తూ ఖరారు చేశారు. ఇప్పటికే పోలవరం డయాఫ్రామ్ వాల్ డిజైన్ చేయడం, ఐఐటి బాంబేలతో జట్టు కట్టడం, అండర్ వాటర్ స్టడీలు చేయడం సామర్థ్యం ఉండడంతోనే ఆ సంస్థకే బాధ్యతలు అప్పగించేందుకు
నిర్ణయం తీసుకున్నారు. ఇటు తుమ్మిడిహెట్టి ఇటు మేడిగడ్డ పనులు ఈ సంస్థకు అప్పచెప్తున్నారంట. ఎందుకంటే ఇంతకుముందుకు వాళ్ళు చాలా చేసినారు అని చెప్పేసి చెప్తున్నారు. కాళేశ్వరం అని కడితే అది కూలేశ్వరం అయిపోయింది. అక్కడ ఉన్న పిల్లర్లన్నీ దెబ్బతిన్నాయి, పిల్లర్లు కుంగిపోయినాయి, పిల్లర్లన్నీ పగుళ్ళు పట్టినాయి. ఇక దాన్ని రిపేర్ చేయాలని చెప్పేసి మొన్నటిదాకా ఎల్ఎన్టీ సంస్థని మొత్తుకుంటే వాడు మొన్న ముందుకు వచ్చిండు ఎల్ఎన్టీ సంస్థోడు. ఇక దాన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి దాన్ని ఆఫ్రికి బాధ్యతలు అప్పచెప్పారు. ఈ రెండు ఇప్పుడు మేడిగడ్డను తుమ్మిడిహెట్టిని ఈ రెండు ప్రాజెక్టులని సమాంతరంగా పనులు చేపడుతున్నారు. ఇటు ఇది కంప్లీట్ కావాలి, ఇటు ఇది కంప్లీట్ కావాలి. రెండు ఒకటేసారి కంప్లీట్ అయ్యే విధంగా గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకుంటున్నది. ప్రాణం తీసిన మాంజా. బైక్పై వెళ్తున్న వలస కూలీల మెడకు తగిలి తీవ్ర గాయం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. సంగారెడ్డి జిల్లాలో ఘటన. చూడురి పాపం మాంజా ప్రాణం తీసిందంట. ఈ చైనా మాంజాలు వాడకూరాయా? మీకు చెప్తే అర్థమైతలేదు. మీరు పతంగులు ఎగిరేసుకుంటే నార్మల్ పతంగులు ఎగిరేసుకోరి, నార్మల్ దారాలతో పతంగులు ఉన్నాయి అవి ఎగిరేసుకోరి. అవి ఎగిరేసుకున్నా కూడా పతంగి ఎగిరేసిన తర్వాత మళ్ళీ కిందికి గుంజి దాచిపెట్టురు దాన్ని, ఆ దారాన్ని. కానీ పెంచులు వేస్తాం, ఇంకోటి దింపుతాం, ఇంకోటి దింపుతాం అంటే అది ఇంకోని మెడకాయలు దింపుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండురి, జాగ్రత్తగా ఉండిరి. ఎందుకంటే పానాలు పోతున్నాయి. రైట్. ఇక రీల్స్తో దంపతుల వలపు వల అంట. యువకులు వ్యాపారులను ఆకర్షించి ట్రాప్లోకి. తన భార్యతో నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన భర్త. 100 మంది నుంచి లక్షల్లో వసూలు చేసిన కరీంనగర్ దంపతులు అరెస్ట్ చేసిన పోలీసులు. గిట్ల తయారవుతురు, వీళ్ళకి ఏం బుట్టిపాడు కావచ్చు, ఏమైంది గింత ఘోరంగా తయారవుతురు? అరే సిగ్గు అనిపించలేదురా? భార్యతో గిసొంటి పనులు చేసేది గిదా అర రీతి? పని చేసుకొని బతకాలి. కానీ ఇది వీడు భార్యతోనే ఎరేపిస్తాడు. భార్య ఏం చేస్తుంది? ఎరేస్తుంది. మంచి కొన్న వాళ్ళందరినీ, పైసలు గల్ల వాళ్ళందరినీ పట్టుకొని వీళ్ళు కలుసుకోవాలి కదా. వీళ్ళు కలుసుకునేదంతా భర్త వీడియోలు తీస్తాడు. వీడియోలు తీసి మళ్ళీ వానికే ఆ వీడియోలు పంపి బ్లాక్మెయిల్ చేస్తారు, పైసలు గుంజుతారు. ఇదొక రకమైన దందా. ఏం లేదు, ఈజీ మనీకి అలవాటు పడి ఇదంతా చేస్తున్నారు. పుణ్యానికి కూసున్న చోట పెయ్యి అలవకుండా పైసలు సంపాదించాలి. అందుకోసమని ఇటువంటి బోకర దందాలన్నీ చేస్తున్నారు. ఇంత సిగ్గుమాలిన చర్య, ఇంత సిగ్గు తప్పిన పనుల ఈ బతకడం ఎందుకు? ఇట్లా బతకడం ఎందుకు అంటున్నా నేను. ఈ బతుకు కూడా బతకడం ఎందుకు? పెళ్ళాన్ని వేరే వాళ్ళతో నుంచి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేంత బతుకు ఇది కూడా ఒక బతుకేనా? సమాజం ఎటువైపు వెళ్తుంది చూడురి. ఈజీ మనకు అలవాటు పడి ఇంత దుర్మార్గంగా బతుకుతున్నారు చూడురి. మనుషులేనా వాళ్ళు? పద్ధతేనా ఇది? భర్త బ్లాక్మెయిల్ చేస్తున్నాడట. ఇక వీడు పెద్ద పోటుగాడు అయిపోయింది. ఇక బ్లాక్మెయిల్ చేస్తానుకు చేసేదే సిగ్గు తప్పిన పని. మున్సిపాలిటీలో బీసీలకే పెద్దపీట. 38 చైర్పర్సన్లు, 3 మేయర్ పదవులు వారికే. ఎస్సీలకు 17 మున్సిపల్ చైర్పర్సన్లు, 1 మేయర్. ఎస్టీలకు 5 మున్సిపల్ చైర్పర్సన్లు, 1 మేయర్. డెడికేటెడ్ కమిషనర్ నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు. 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు గెసిట్ విడుదల చేసిన సర్కారు. ఏ స్థానం ఏ వర్గానికో ఈ నెల 17న క్లారిటీ. ఈ నెల 20 తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉందంట. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లో బీసీలకే అగ్రతాంబూలం దక్కింది. అగ్రతాంబూలం ఎట్లయితుంది? వాళ్ళు 38% ఉంటే, 42% ఉంటే 38% ఇచ్చుకుంటా. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు బీసీలకే అగ్రతాంబూలం దక్కింది. కీలకమైన మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేషన్, మేయర్ వార్డులు
మేయర్ వార్డులు డివిజన్ల రిజర్వేషన్ల పేరుతో బీసీలకే ఎక్కువ స్థానాలు దక్కాయి. రాష్ట్రంలోని మొత్తం 121 మున్సిపాల్లో ఏకంగా 38 చైర్పర్సన్ స్థానాలు, 10 కార్పొరేషన్లలో 3 మేయర్ స్థానాలు బీసీ సామాజిక వర్గానికే దక్కడం విశేషం. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేకంగా నియమించిన డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికతో పాటు 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేస్తున్న ప్రభుత్వం ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ గెజిట్ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 121 మున్సిపాలిటీల్లో బీసీలకు కేటాయించిన 38 స్థానాల్లో జనరల్ కోటా కింద 19 స్థానాలు, మహిళా కోటా కింద 19 స్థానాలు సమానంగా దక్కాయి. బీసీల తర్వాత జనరల్ మహిళా విభాగంలో 31 మున్సిపాలిటీలను అన్రిజర్వ్డ్ కేటగిరీలో 30 స్థానాలను కేటాయించారు. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 2704 వార్డులు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు మేరకు ఈ వార్డులను వివిధ సామాజిక వర్గాలకు కేటాయించారు. ఇందులో మొత్తం 2704 వార్డులకు గాను సింహభాగం సీట్లు బీసీల పరమయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో జనరల్, మహిళలు, అన్రిజర్వ్డ్ అభ్యర్థులు నిలిచారు. బీసీలకు అత్యధికంగా 763 వార్డులు దక్కాయి. జనాభా ప్రాతిపదికన 400 వార్డులు ఎస్సీలకు కేటాయించారు. 175 వార్డులు ఎస్టీ సామాజిక వర్గానికి దక్కాయి. ఎటువంటి సామాజిక వర్గ నిబంధన లేకుండా కేవలం మహిళలకు కేటాయించిన సీట్లు 788 ఉన్నాయి. అన్రిజర్వ్డ్, జనరల్, ఓపెన్ కేటగిరీలో ఎవరైనా పోటీ చేయగలిగే అన్రిజర్వ్డ్ స్థానాలు 575 ఉండడం గమనార్హం. బీసీలకు 763 వార్డులు రిజర్వేషన్లు ఇట్లున్నాయంట. ఒకసారి చూద్దాం. 121 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల రిజర్వేషన్లు బీసీలకు 38, మహిళా 19, జనరల్ 19, ఎస్సీలకు 17, 8 మహిళా, 9 జనరల్. ఎవరన్నా ఉండొచ్చు, మహిళ అని ఉండొచ్చు, పురుషుడు అని ఉండొచ్చు అన్నట్టు. ఎస్టీలకు 5, మహిళలు 2, జనరల్ 3. జనరల్ మహిళలు 31, అన్రిజర్వ్డ్కి 30. ఇంకో ఇట్లా 121 మున్సిపాలిటీలో చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఇవి చైర్పర్సన్ల రిజర్వేషన్లు. ఇవో కార్పొరేషన్ మేయర్ల ఇవి రిజర్వేషన్లు. బీసీలకు 3, ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, జనరల్ మహిళలకు 4, అన్రిజర్వ్ కింద 1 పెట్టిరు. సో మొత్తం మీద పెద్ద ఎత్తున బీసీలకు మేము రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్తున్నారు కానీ కల్పించట్లేదు. బీసీలకు 42% ఉంటే ఫస్ట్ 42% ఇచ్చిన తర్వాతనే మేము ఎంపీటీసీ, జెడ్పీటీసీకి ఎలక్షన్లకు వెళ్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడిరు. మరి పార్టీ పరంగానన్నా 42% ఉన్న బీసీలకు 42% ఇవ్వాలి. 22 ఇరాన్ను వదిలి వెళ్ళిపోండి. ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతుండడంతో అక్కడున్న ఇండియన్లు ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలంటూ టెహ్రాన్లోని ఇండియాను ఎంబసీ ఎమర్జెన్సీ అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్ను వదిలి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నది. ఎందుకంటే అక్కడ బాగా హింసాత్మక ఘటనలు, యుద్ధ వాతావరణం నెలకొన్నది కదా. అవి ఇండియన్లు ఆ దేశాన్ని విడిపోవాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పుష్ప తరహాలో సండ్రకర్ర స్మగ్లింగ్. రాష్ట్ర అడవుల్లో దొరికే సండ్రకర్రను కొంతమంది స్మగ్లర్లు పుష్ప సినిమా తరహాలో ఫారెస్ట్ ఆఫీసర్ల కళ్ళు కప్పి రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారు. పాన్ మసాలాల్లో వినియోగించే కట్ట తయారీకి ఈ కర్రను వాడడంతో స్మగ్లర్లు అక్రమ రవాణాకు తెరతీశారు. పుష్ప తరహాలో ఈ కర్రను సండ్రకర్ర అంటారట. ఇది సండ్రకర్ర పాన్ మసాలాల్లో వేస్తారట ఈ కర్రను. ఇక దాన్ని అక్రమంగా రవాణిస్తురట. ఎట్లా? పుష్ప సినిమా తరహాలో. ఇప్పుడు సినిమాలో చూసి నేర్చుకున్నప్పుడు ఆ ప్రభావం సినిమాల మీద పడ్డప్పుడు సినిమాలలో కూడా అరెస్ట్ చేయాలి. దీనికి ఇంత కారణం సినిమా వాళ్ళు కూడా అవుతారు. ఇది నేర్పింది సినిమా వాళ్ళే కాబట్టి సినిమా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. సినిమాను చూసి మంచి నేర్చుకోవాలి. సినిమాను చూసి ఇవాళ రేపు సినిమాను చూసి ఏం నేర్చుకుంటారంటే ఎట్లా దొంగతనాలు చేయాలి, ఎట్లా ఆడవాళ్ళని నేర్పియాలి,
ఎట్లా క్రైమ్ చేయాలి, దొరకకుంటూ ఉండాలి, ఎట్లా దొరకకుంటూ ఉండాలి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడండి, ఒక్కొక్క ఎత్తుకెత్తు 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 వేసుకుంటా సినిమాలు ఉంటాయి. ఈడు ఎత్తుకెత్తు 2 ఎత్తులు వేసే లోపల పోలీసు వాళ్ళని బొక్కలేస్తారు. సినిమాలు ఎంత ప్రభావం చూపుతున్నాయి చూడండి. సినిమా వాళ్ళు 2వ వన్డేలో ఇండియా ఓటమి, న్యూజిలాండ్తో జరిగిన 2వ వన్డేలో ఇండియా ఓటమి పాలైంది. కేఏ రాహుల్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ గిల్ ఆఫ్ సెంచరీతో అండగా నిలిచిన భారత్కు ఓటమి తప్పలేదు. 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. రైట్, ఇది వెలుగు దిన పత్రిక మిత్రులారా. మీ సపోర్ట్ ఎవరికి అనేది ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా. మీ సపోర్ట్కి ఎవరికి అనేది కామెంట్ చేయండి. ఎవరికి మద్దతు ఇస్తారు మీరు, పోలీసులక జర్నలిస్టులక? రైట్, ఇక దిశా పత్రికను చూసుకుందాం. పురపాలికల్లో బీసీలకు 31%. అట్లెట్లా 42% ఇవ్వాలి కదా. 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు. మొత్తంగా మహిళలకు 60 చైర్పర్సన్లు, 5 మేయర్ స్థానాలు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా మరో కీలక ఘట్టం ముగిసింది. ఇప్పటికే ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేయగా తాజాగా రిజర్వేషన్లు మున్సిపల్ శాఖ ఫైనల్ చేసింది. రాష్ట్రంలో 131 పట్టణ స్థానిక సంస్థలు, 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు మొత్తం రాష్ట్రంలో ఉండగా వాటన్నిటినీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు బుధవారం మున్సిపల్ శాఖ కార్యదర్శి టి.కె. శ్రీదేవి మున్సిపల్ రిజర్వేషన్ల వివరాలను అధికారికంగా ప్రకటించారు. మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్, కార్పొరేటర్లలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించనున్నారో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ప్రకటించారు. ఈ సమాచారాన్ని ఆయా కలెక్టర్లు మున్సిపాలిటీలకు అందించారు. ప్రస్తుతం ఎన్నికలు జరగని గ్రేటర్ హైదరాబాదు, గ్రేటర్ వరంగల్, సిద్దిపేట, ఖమ్మం లాంటి వాటికి అన్నింటి కలిపి రిజర్వేషన్లు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ రిజర్వేషన్లు వివరాలు ఇట్లున్నాయి. కార్పొరేషన్లు మొత్తం 10 ఉంటే మొత్తం మున్సిపాలిటీలు 21 ఉన్నాయి. మరి 10 కార్పొరేషన్లల్లో ఎస్టీలకు ఒక జనరల్లా ఎస్టీలకు ఒకటి ఉన్నది, ఎస్సీలకు జనరల్లో ఒకటి ఉన్నది, బీసీలకు 2 ఉన్నాయి, మహిళకు ఒకటి ఉన్నది. జనరల్లా 2 ఉన్నాయి, మహిళకు ఒకటి ఉన్నది. జనరల్ ఇదిగా జనరల్ ఒకటి ఉన్నది, మహిళలకు జనరల్లా 4 మహిళలకు ఉన్నాయి. ఇది కార్పొరేషన్లకు సంబంధించినటువంటి విషయం. ఇక మొత్తం మున్సిపాలిటీలల్లో 121 ఉంటే ఎస్సీలకు జనరల్లా 3 వచ్చినాయి, మహిళలకు 2 వచ్చినాయి. ఎస్సీలకు 9 వచ్చినాయి, జనరల్లా మహిళలకు 8 వచ్చినాయి. ఇక బీసీలకు జనరల్లా 19 వచ్చినాయి, మహిళలకు కూడా 19 వచ్చినాయి. సేమ్ వచ్చినాయి అన్నట్టు. బీసీలలో 19 జనరల్ అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా నిలబడవచ్చు. తర్వాత మహిళలకు 19 వచ్చినాయి. ఇటు జనరల్లో 30 జనరల్ వచ్చినాయి, మహిళలకు 31 వచ్చినాయి. ఈసారి కూడా కొంచెం పెద్ద ఎత్తున మహిళలకే వచ్చే అవకాశం ఉన్నది. నల్లగొండకు కార్పొరేషన్ హోదా, రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల. 19 నుంచి సర్పంచులకు శిక్షణ అంట. ఇగో 600 కుక్కలను చంపేసిరట. విషప్రయోగం చేసినట్టు అనుమానం. పోలీసులకు స్టేట్ యానిమల్స్ ఫౌండేషన్ ఫిర్యాదు. 5 సర్పంచ్లపై కేసు. కబేరాలను వెలికితీసి పోస్ట్ మార్టం. కామారెడ్డి జిల్లాలో ఘటన. హన్మకొండ జిల్లాలోను 300 కుక్కలు. గోల్డ్ సిల్వర్ పైకి 3 లక్షలు దాటిన సిల్వర్ ధర. కొత్త గరిష్టానికి తాకిన పసిడి సిల్వర్. అంతర్జాతీయ పరిమాణాలతో డిమాండ్. ఇక చూడు, పొట్టు ఎగిరిపోతుంది పో. ఇక దీన్ని ముట్టుకునే అవసరం లేదు. ఇప్పుడు బంగారం ముట్టుకుంటే సుర్రం అంటది అన్నట్టు. ఇక పేదోడు కొనే పరిస్థితులలో బంగారం లేదు ఇప్పుడు. మున్సిపల్లో జిల్లాల సెంటిమెంట్. ఎన్నికల ప్రధాన ప్రచార హస్తంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్. జిల్లాలను రద్దు చేస్తారంటూ విస్తృత ప్రచారానికి కసరత్తు. అధికార పార్టీ లీడర్లు అలర్ట్. జిల్లాల రద్దు కావంటూ భరోసా. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాల పునర్విభజన అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ చూస్తున్నట్టు సమాచారం.
జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల కిందట ప్రకటన చేయగా త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున జిల్లాల కుదింపు తగ్గింపు పునర్విభజన అంశాన్ని బలంగా ప్రచారం చేయాలంటూ బీఆర్ఎస్ నిర్ణయించినట్టుగా తెలిసింది. కాంగ్రెస్ కు ఓటు వేస్తే జిల్లాలు రద్దవుతుందంటూ ప్రచారం చేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ ఎన్నికల్లో ఇదే బిగ్ టాపిక్ అక్కడి ప్రజల ముందు ప్రవేశపెట్టాలని చూస్తున్నది. దీంతో జిల్లాల సెంటిమెంట్ను తమకు తాము అనుకూలంగా వినియోగించుకోవాలని గులాబీ పార్టీ చూస్తున్నట్టు సమాచారం. జనగామ, ములుగు, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, గద్వాల, నారాయణపేట్, వనపర్తి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, సూర్యాపేట, ఇట్లా విషయం ఏంటంటే ఇప్పుడు జిల్లాల సెంటిమెంటు మళ్ళా తీసుకొచ్చారు. మొన్న పొంగులేటి మాట్లాడారు, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వీటిని కుదింపు చేస్తాం, జిల్లాల మార్పు చేస్తాం అని చెప్పేసి మాట్లాడితే ఇక మీ జిల్లాలని రద్దు చేస్తారట, మీ జిల్లాల పేరు తీసేసి కాంగ్రెస్ వాళ్ళ పేర్లు పెడతారట అని చెప్పేసి ఇట్లా ప్రచారం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుందని చెప్పేసి ఒక వార్త. లేదు మీ జిల్లాలు ఎటుపోవు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హామీలు భరోసా ఇచ్చే పరిస్థితి ఇంకో దిక్కు నెలకొంది. సో ఇదే ఇప్పుడు బిగ్ టాపిక్. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీకు మీ జిల్లా ఉంచాలా పోవాలా, ఒకవేళ మీ జిల్లా రద్దు కావాలంటే కాంగ్రెస్ కోటి, మీ జిల్లా మీకు ఉండాలంటే బీఆర్ఎస్ కోటి. వీళ్ళ నినాదం మీద అయితే మీ జిల్లా ఏడిపోదు, మీ జిల్లా మన జిల్లా మనకే ఉంటుందని చెప్పేసి అక్కడ ఉన్న నాయకుల భరోసా. యుఎస్ బేస్లను టార్గెట్ చేస్తాం, అమెరికా హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్, నిరసనకారులకు మరణ శిక్ష, పరిస్థితులు తీవ్రంగా మారుతాయి, ఖమేనీ సర్కార్కు ట్రంప్ వార్నింగ్, ఇదే మా ప్రజలను చంపుతున్నారు, మీరే మా ప్రజల్ని చంపుతున్నారు, ఇరాన్ భద్రతా సలహాదారులు, ఇరాన్లో భారతీయులు ఎవరు ఉండొద్దని చెప్పేసి విదేశాంగ శాఖ అంటుంది. 70 దేశాలకు అమెరికా వీసాలు క్యాన్సల్. ఈ ట్రంప్ ఏదో ఎత్తట్టే ఉన్నాడు కానీ చూడబోతుంటే ఉండేకాడు ఉంటలేడు. అబ్బా అసలు కింద ఉండలేడు, మీరు ఎత్తుకుంటే సాకాలు ఉంటలేడు, దించితే కింద ఉంటలేనట్టు బింగడ ఎగురుతున్నాడు. అస్సలు ఆగుతలేడు, తగ్గుతలేడు ట్రంప్. ఏందో మరి వాళ్ళు కూడా గట్టిగానే ఇస్తున్నారు, స్ట్రాంగ్ కౌంటరే ఇస్తున్నారు. మీ యుఎస్ బేస్లోనే టార్గెట్ చేస్తామని చెప్పేసి ఇరాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిరసనకారులకు మరణ శిక్షలు ఎట్లా ఇస్తారని చెప్పేసి ఇరాన్ వాళ్ళు, పరిస్థితులు తీవ్రంగా మారుతాయి అని చెప్పేసి ఖమేనీ సర్కార్కు ట్రంప్ వార్నింగ్. ఇదేదో గట్టిగానే అయితే అట్టున్నది చూడబోతే. 0 మార్కులు వచ్చిన నీట్ సీటు కట్ ఆఫ్ మార్కులు -40, మిగిలిపోయిన సీట్ల భర్తీకి NBEMS నిర్ణయం. SC ST OBC విద్యార్థులకు -40 మార్కులు వచ్చిన సీటు, జనరల్కు 103, డిజేబుల్ విద్యార్థులకు 90 మార్కులకే కట్ ఆఫ్. నీట్ పీజీ 2025 ప్రవేశాల్లో కట్ ఆఫ్ మార్కులను భారీగా తగ్గిస్తూ NBEMS బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నీట్ పీజీ ఫలితాలు ప్రకటించిన 5 నెలల తర్వాత కూడా దేశవ్యాప్తంగా 18,000కు పైగా సీట్లు ఖాళీగా ఉండడంతో NBEMS ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రకటించిన కట్ ఆఫ్ మార్కులతో 800 మార్కులకు -40 మార్కులు సాధించిన SC ST OBC విద్యార్థులకు కూడా నీట్ సీటు దక్కుతుంది. జనరల్ EWC అభ్యర్థులకు కట్ ఆఫ్ 50% నుంచి 7% తగ్గించడంతో వారి అర్హత మార్కులు, ఇక SC ST OBC వాళ్ళకు -40 వచ్చినా కూడా వాళ్ళకు నీట్ సీటు దొరికే అవకాశం ఉందంట. 6.75 కోట్లు ఇస్తాం, అంగారకుడిపై తినగలిగే ఆహారం రెడీ చేసిన వారికి అందజేస్తాం. కాంపిటీషన్ ప్రారంభించిన నాసా, అంతరిక్షంలో పెంచుకొని తినగలిగే ఆహారంపై ఫోకస్, రుచికన్నా సైన్స్, పోషకాలు, వేస్ట్ మేనేజ్మెంట్కే ప్రాధాన్యం అని చెప్పేసి నాసా. అంగారకుడిపై తినగలిగే ఆహారం రెడీ చేసిన వారికి ఇన్ని కోట్లు ఇస్తారట. ఇక అది ఎట్లా తయారు చేయాలి నాసా ప్రకటించింది. ఇప్పుడు భూమి మీద అయితే నాగలు దుంతాం, పంట ఎత్తాం, భూమి నుంచి పంట వస్తుంది. మరి ఈడెట్లా రావాలి అంతరిక్షంలో, ఎట్లా పంటను ఉత్పత్తి చేయాలి, ఆడ ఏం తినాలి,
ఇగో ఇది చెప్పిన వాళ్ళకు ఇన్ని కోట్లు ఇస్తాం అని చెప్పేసి నాసా ప్రకటించినటువంటి పరిస్థితి. చేనేత రుణమాఫీకి 16.27 కోట్లు, గతంలోనూ 33 కోట్లు విడుదల, 6,784 మంది నేతన్నలకు లబ్ధి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు చేనేత వాళ్ళకి రుణమాఫీ చేస్తున్నారంట. ఇక భారత్ ఓటమి, రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం. 1-1తో సిరీస్ సమం. ఛేదనలో రాణించిన మిచెల్ విల్ యంగ్, కేఎల్ రాహుల్ పోరాటం వృధా. విచారణకు రాకుండా బ్యాంకాక్కు వెళ్లే ప్రయత్నం, ఎంక్వైరీకి వస్తామని చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. అందుకే వారిని అదుపులోకి తీసుకున్నాం. ఆధారాలు లేకుండా మహిళా ఐఏఎస్లపై తప్పుడు ప్రసారాలు, కేసులో ఎవరున్నా విచారిస్తాం, ఎక్కడున్నా పట్టుకొస్తాం అని చెప్పేసి సిపి సజ్జనార్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. భావ ప్రకటన స్వేచ్ఛతో ఇతరులను కించపరచడం నేరం, డీజీపీ శివధర్ రెడ్డి అంటున్నారు. ప్రభుత్వం తీరు అనైతికం అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నారు. అర్ధరాత్రి అరెస్టులు సరికాదని చెప్పేసి జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఇక చాలామంది ఖండించినటువంటి పరిస్థితి. ఆ పార్టీ నేత, కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఏమన్నా ఉంటే మాట్లాడుకురు కానీ పండగ పూట అరెస్ట్ చేయకుర్రి, పండగ పూట వదిలిపెట్టురు అని చెప్పేసి జగ్గారెడ్డి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. 3 జర్నలిస్టుల అరెస్ట్, ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ సహా రిపోర్టర్ల పరిపూర్ణచారిని సుధీర్ ఇద్దరిని అరెస్ట్ చేసిరు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రమేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మహిళా ఐఏఎస్ రాష్ట్ర మంత్రిపై వివాదాస్పద కథనాన్ని ప్రసారం చేసిన కేసులో ఎన్టీవీ ఆఫీసులోని సోదాలు, అక్రమంగా అరెస్ట్ చేశారు రమేష్, సుధీర్ బాబు. విచారణ అనంతరం చారి విడుదల, సుధీర్ రమేష్కు జ్యుడిషియల్ కస్టడీ. భార్య యాక్షన్, భర్త షూటింగ్. 100 మందికి పైగా వలపు వల, వీడియోలు తీసి ఆపై బ్లాక్మెయిల్. కరీంనగర్లో దంపతుల అరెస్ట్, 14 రోజుల రిమాండ్. రైట్, ఇవి శబరిలో మకర జ్యోతి దర్శనం, దర్శించుకున్న లక్షలాది భక్తులు. ముగిసిన మకర విలక్కు తీర్థయాత్ర, 20న ఆలయం మూసివేత. రైట్, ఇది దిశ పత్రిక మిత్రులారా. ఒకసారి మన మార్నింగ్ న్యూస్ వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. రైట్, ఇక మీ సపోర్ట్ ఎవరికి? పోలీసులకా లేక జర్నలిస్టులకా? పోలీసులకు అంటోళ్ళు పోలీసులు ఎంచుకోండి, లేదంటే జర్నలిస్టులకు అంటోళ్ళకు జర్నలిస్టులకు ఎంచుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఎవరికి? నిన్న జరిగిన ఎపిసోడ్లలో మీ సపోర్ట్ ఎవరికి అని చెప్పేసి మీరు ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మిత్రులారా. మీ సపోర్ట్ పోలీసులకా లేదంటే జర్నలిస్టులకా? పోలీసులకు అయితే పోలీసులు అని చెప్పండి, జర్నలిస్టులు అయితే జర్నలిస్టులు అని చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ నిన్న జరిగిన ఎపిసోడ్లలో ఏమంటున్నారు పోలీసు వాళ్ళు అంటే, వ్యక్తిత్వ హననం చేశారు అందుకని చెప్పేసి కేసులు కట్టినామని చెప్పేసి పోలీసు వాళ్ళు అంటారు. జర్నలిస్టులు నేనేమంటున్నానంటే, నేను సపోర్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. మన దగ్గర ఏదైనా వాస్తవాలు అనుకున్నప్పుడు అది మేజర్ ప్రజలకు ఉపయోగం అన్నప్పుడు ఆ కథను నిర్భయంగా చెప్పొచ్చు, మాట్లాడవచ్చు. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా, ఆధారాలు ఉంటే బయట పెట్టాలి కదా. మళ్ళా ఒక స్టోరీ వేసి దానికి సారీ చెప్పడం ఎందుకు? ఒక మంత్రుల మీద, ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఇది చేయడం సరికాదు అని చెప్పేసి భావిస్తూనే, ఇంకో దిక్కు పోలీసు వాళ్ళు అన్ని సమయాల్లో ఇంతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ఇంతే కట్టుదిట్టమైన భద్రతను కొనసాగించాలి. ఎందుకంటే రాష్ట్రంలో చాలామంది మహిళల మీద ఇటువంటి వ్యక్తిత్వ హననం జరుగుతున్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఈ విధంగానే స్పందించాలి. ఇంకోటి, పోలీసు వాళ్ళు జర్నలిస్టుల మీద ప్రవర్తించిన తీరును కూడా ఖండిస్తున్నాం.
ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నాం. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా వార్తా కథనాలు వేయడం జర్నలిస్టులకు సరికాదని చెప్పేసి నేను పోలీసులకు మద్దతు తెలపడం జరుగుతుంది. ఇక 45 to 47 టు 2 జాతుల రాజకీయ నాయకులు ఆ చేతిలో ఆట బొమ్మలు భజన పరులే. సో మిత్రులారా, మీ సపోర్ట్ ఎవరికి? 2 జాతుల రాజకీయ నాయకుల చేతిలో ఆట బొమ్మలే, 2 జాతుల భజన పరులే అని చెప్పేసి రాజేందర్ పిట్టల మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రైట్ మిత్రులారా, ఇక ఇవి ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.